హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. మీరు ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే నా పేరు రీను. నేను వీక్లీ 2 లాంగ్ వీడియోస్, వీక్ మధ్యలో కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈరోజు సాటర్డే అండి, నాకు ఆఫీస్ ఉండదు కదా. పొద్దున్నే ఉప్మాతో మొదలుపెట్టాను వ్లాగ్. ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం. చాలామందికి ఇష్టం ఉండదు, బట్ నాకు మా అమ్మ చేసే ఉప్మా అంటే ఇష్టం. మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఉప్మా ఎలా చేయాలి అని కూడా. ఒక పక్క నేను ఉప్మా చేస్తుంటే ఇంకో పక్క మా ఆయనేమో బట్టలన్నీ మడత పెడుతున్నారు. చక్కగా బయట ఆరిపోయి ఉన్నాయి, అన్నీ తీసుకొచ్చి మడతలు అయితే పెడుతూ ఉన్నారు. ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను ఇక్కడ. ఈ గోధుమ రవ్వ ఉప్మా ఏంటంటే చక్కగా ఫస్ట్ మనం తాలింపు వేసుకుంటాం కదా. తాలింపు వేసుకున్న తర్వాత రవ్వ వేసుకొని చక్కగా దాన్ని ఫ్రై చేయాలండి. మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసిన తర్వాత అప్పుడు నీళ్లు పోసి మనం ఆ ఉప్మా ఉడికితే చాలా కమ్మగా ఉంటుంది తెలుసా. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. అంటే మనకి ఈ జిగటతనం కానీ అలాంటివి వస్తే ఉప్మా టేస్ట్ అస్సలు ఉండదు. ఇది ఎంత పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి ఉప్మా. ఎంత తింటున్నా కూడా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది ఉప్మా. అంత ఇష్టం నాకు. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. మనకి తాలింపులో చక్కగా ఎక్కువ జీడిపప్పులు, ఇంకా వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ వేసి చక్కగా వేయిన తర్వాత ఉప్మా రవ్వ వేసి ఫ్రై చేసి అప్పుడు మీరు కొంచెం ఉప్పు, నీళ్ళు అవన్నీ వేసుకొని అది ఉడికేదాకా పెట్టి కొద్దిగా ఆయిల్ బయటికి రావాలి మీరు ఆఫ్ చేస్తే స్టవ్. అప్పుడు అలాంటి టైంలో ఆఫ్ చేయండి స్టవ్. చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఈ ఉప్మాలో కాంబినేషన్ ఏంటంటే అల్లం పచ్చడి, మా మమ్మీ పట్టి పంపించిన అల్లం పచ్చడి. అండ్ ఈ బౌల్స్ నేను ఇక్కడ చూపించాను కదా, ఆ బౌల్స్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. చూసారా, మా ఆయన చక్కగా అన్ని బట్టలు మడత పెడుతూ ఉంటారు. తనకేంటంటే బట్టలు ఇస్త్రీ మడతలు ఉంటాయి కదా, అలానే అయితేనే తనకి ఇష్టం. వేరేలాగా అస్సలు మడత పెట్టరు. ఎప్పుడైనా నేను మడత పెడుతున్నప్పుడు కూడా తను మాత్రం నేను పక్కన ఉంచేస్తాను. తను ఎలా మడత పెట్టుకుంటారో అలా అయితేనే ఇష్టపడతారనమాట. సో చక్కగా నీట్గా చేస్తారండి ఏ పైన అయినా కూడా. మా ఇన్లాస్ దగ్గర నుంచి కానీ మా ఆయన దగ్గర నుంచి కానీ నేను చాలా హ్యాబిట్స్ నేర్చుకున్నాను తెలుసా. చాలా చక్కగా ఇంటిని మెయింటైన్ చేస్తారు మా అత్తయ్య. అస్సలు పని చేసినట్టే ఉంటారు కానీ చాలా పని చేస్తారు తెలుసా ఇప్పుడు కూడా. ఇంకా మా ఆయన చక్కగా పాటలు పెట్టుకొని పని అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ నా ఉప్మా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, చూపిస్తాను. చక్కగా పొడి పొడిగా ఉంటుందండి ఉప్మా, మీరు చూడండి అక్కడ. అండ్ ఈ బౌల్స్ గురించి చెప్తానన్నాను కదా, ఇవి నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను. వీటి గురించి ఎంతమంది మెసేజెస్ పెట్టారంటే నాకు ఒక 4-5 ఇయర్స్ బ్యాకే తీసుకొని ఉంటాను ఈ బౌల్స్. నేను సిరామిక్వి చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను మా బాబుకి అన్నం తినిపించడానికి, మేము తినడానికి అని. అండ్ లాస్ట్లో ఉప్మా మాడిన ఉప్మా ఉంటుంది కదా, అది అంటే నాకు చాలా ఇష్టం. బాగుంటుంది టేస్ట్. అది చల్లారిచ్చిన తర్వాత మనం చక్కగా స్పూన్తో తీసేస్తే వచ్చేస్తుంది ఈజీగా. ఆ ఉప్మా కోసం చిన్నప్పుడు నేను మా అన్నయ్య అయితే కొట్టుకునేవాళ్ళం అనమాట, అంత బాగుంటుంది. అండ్ దీంట్లో అయితే నేను అల్లం పచ్చడి వేసుకుంటున్నాను. మా ఆయనకి తేనె కావాలంట. తేనె కానీ పంచదార కానీ అంటే నేను పంచదార ఎందుకని చెప్పి తేనె వేసి అయితే ఇస్తూ ఉన్నాను ఇక్కడ. ప్రతి సంవత్సరం మా మమ్మీ అయితే పచ్చళ్ళు, అల్లం పచ్చడి, ఆవకాయ పచ్చడి, టొమాటో పచ్చడి, ఇంకా పండు మిరపకాయ పచ్చడి, ఇవన్నీ కూడా పచ్చళ్ళు పట్టి ఖచ్చితంగా అయితే పంపిస్తారు. దాంతోపాటు కారం కూడా అండి. ఏంటి వెల్లుల్లిపాయ, ధనియాలు వేస్తారో లేదో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఈ జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ వేసి కారం కొట్టిస్తారనమాట. కూర కారం అంటారు, కొన్ని చోట్ల సాంబార్ కారం అని కూడా అంటారు. మనం వేపుళ్ళలో అలాంటి వాటిల్లో ఆ కారం వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఈరోజు ఆఫీస్ లేదు కాబట్టి మెల్లగా చేసుకుందాం అనుకుంటున్నాను పనులు. మా బాబు అయితే స్కూల్ నుంచి ఇంకా రాలేదు. చెట్లకు నీళ్లు పోయాలండి, చాలా రోజులైంది. 3 డేస్ నుంచి చెట్లకి నీళ్లు పోయట్లేదు. ఫస్ట్ అయితే ఆ పని చేసి తర్వాత వంట పని ఏంటనేది స్టార్ట్ చేయాలి. సో బెండకాయలు అయితే ఇంట్లో ఉన్నాయి, కానీ అస్సలు ఈ మధ్య ఏంటో వంట కూడా చేయబుద్ధి అవ్వట్లేదు. కొంచెం అలా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ మీకు ఒక విషయం చెప్పలేదు కదా, 1 వీక్ నేను హాలిడే పెట్టేశాను. అంటే ఆఫీస్కి లీవ్ తీసుకున్నాను. ఎలాగో ఇయర్ ఎండింగ్ వస్తున్నాయి కదా, ఉన్న లీవ్స్ అన్నీ కూడా తీసుకుందాం అని చెప్పి. అసలు మెయిన్ రీజన్ లీవ్ కంటూ ప్రత్యేకంగా ఏం లేదు, బట్ జస్ట్ నేను కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి లీవ్ అయితే తీసుకున్నాను. కొన్ని చెట్లు చూసారా బాగా ఎండిపోయాయి. బాగా ఎండ పడుతుందండి. నీళ్లు సరిగ్గా కనుక నేను పోయకపోతే ఊరికే అవి ఎండిపోతాయి. పాపం
వాటిని కేర్ తీసుకోవడానికి మా మమ్మీ ఉంటే బాగుండేది అనిపించింది. చక్కగా చెట్ల దగ్గర చాలా టైం స్పెండ్ చేస్తారు. ఈ మాత్రమైనా ఉన్నాయంటే మొన్నటి వరకు మమ్మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి చూసుకుంటూ ఉన్నారనమాట. నిజం చెప్పాలంటే హౌస్ వైఫ్స్ చాలా గ్రేట్ అండి. ఇంటిని మొత్తాన్ని సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారో, పొద్దున్నే వాళ్ళకి పిల్లల కోసం అని చెప్పి, హస్బెండ్స్ కోసం అని చెప్పి లేచి బాక్సులు కట్టాలి. లైక్ వర్కింగ్ ఉమెన్ లాగే, వర్కింగ్ ఉమెన్ ఆఫీస్కి వెళ్ళడానికి తొందరగా లేస్తారు. కాకపోతే హౌస్ వైఫ్స్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అందరి కోసం అని చెప్పి పొద్దున్నే లేచి బాక్సులు కట్టి అన్నీ రెడీ చేసి ఇవన్నీ పనులు చేస్తారు. నిజంగా చాలా గ్రేట్ అండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫ్యామిలీ కోసమే పొద్దున్న టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తారు, తర్వాత పిల్లలు ఇంటికి వస్తే స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయాలి, ఇవే ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకంటూ వాళ్ళు అస్సలు టైం ఏమి స్పెండ్ చేయరండి నిజం చెప్పాలంటే. అండ్ ఇంకా మన మమ్మీస్, అమ్మమ్మలు వాళ్ళందరూ ఉంటారు కదా, ఇప్పుడు కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్తే ఎన్ని పనులు చేసి పెడతారు, మనకి ఇష్టమైనవన్నీ వండి పెడుతూ ఉంటారు. నాకు అదే గ్రేట్ అనిపిస్తుంది. మనం మన ఇంటికి చుట్టాలు వస్తే, నా గురించి అయితే చెప్తున్నాను, నేను అందరి గురించి అయితే మాట్లాడలేదండి. సో నేనైతే మా ఇంటికి మా మమ్మీ వచ్చారనుకోండి, ఇంకా మా మమ్మీ వచ్చారు కదా అని చెప్పి నేను ఏం పనులు చేయను. ఇక్కడ మా మమ్మీ చేస్తారు, నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా మమ్మీ చేస్తారు, మా అమ్మమ్మ కూడా అయినా అంతే అనమాట. నా దగ్గరకు వస్తే ఏం కష్టపడతావులే, నేను వచ్చాను కదా నేను చేసి పెడతాను అని చెప్పి ఇలా అంటూ ఉంటారు. వాళ్ళకి ఐ డోంట్ నో, వాళ్ళకి అంత అంటే అంత ఎనర్జీ కానీ అంత చేసి పెట్టాలని చెప్పి అలా ఉంటుంది పిల్లలకి. అలా నిజంగా పాతకాలంలో ఉమెన్స్ అంటే ఉద్యోగాలు చేయకపోయినా కూడా ఫ్యామిలీ కోసం అని చెప్పి వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు అనమాట. చాలా కష్టాలు పడి ఉంటారు, మీ అందరికి కూడా తెలుసు. మనకి ఏం కావాలన్నా కూడా చేసి పెట్టేవాళ్ళు. సో మనం ఇప్పుడు ఏంటంటే పని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనకి. ఆ రోజుల్లో అయితే చాలామంది వాళ్ళ ఇళ్ళల్లో అయితే పని వాళ్ళు అయితే ఉండి ఉండరు నాకు తెలిసి, అన్నీ వాళ్ళే చేసుకునేవాళ్ళు. బట్ స్టిల్ నాకు చాలా బాగా అనిపించేది. మా మమ్మీ వాళ్ళు అప్పుడు నాకు ఇన్ని చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు నేను మా బావక వాటిలో ఒక 50% కూడా చేయట్లేదేమో అనిపిస్తుంది నిజంగా తెలుసా. ప్రతిరోజు ఈవినింగ్ నేను స్కూల్ నుంచి రాగానే మా మమ్మీ అయితే నాకు దోశలు కానీ, ఇడ్లీలు కానీ, లేకపోతే సేమియా ఉప్మా, పకోడీ, బజ్జీ, పునుగులు ఇలా వేసి పెట్టేవాళ్ళు. మా ఇంట్లో అయితే పనమ్మాయి ఉండేది కాదండి, వాషింగ్ మిషన్ ఉండేది కాదు. గిన్నెలు మా మమ్మీయే కడిగేవాళ్ళు, బట్టలు కూడా మా మమ్మీయే ఉతికేవాళ్ళు. మళ్ళీ ఇంకా ఎంబ్రాయిడరీస్ కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట, టైంపాస్గా అంటే లైక్ హాబీగా అనమాట ఈవినింగ్ టైమ్స్. అలాగే స్టిచ్చింగ్ మిషన్ కూడా కుట్టుకునేవాళ్ళు. అంత టైం ఉండేదన్నమాట అన్ని పనులు చేస్తూ కూడా. బట్ ఈ రోజుల్లో ఏంటో నేనైతే అంతగా అనిపించట్లేదు. అంటే టైం ఉండట్లేదా లేకపోతే ఏంటో అనేది నాకైతే తెలియట్లేదు. కానీ నా గురించి అయితే నేనంటే వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇవన్నీ నేను చేసుకోలేకపోతున్నానని చెప్పి నేను కొంచెం సాడ్ ఫీల్ అవుతాను. బట్ నాకున్న టైంలో బాబుతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటాను. వీకెండ్స్లో బాబుకి ఇష్టమైనవి తినిపించడం కానీ ఇలా చేస్తానండి. బట్ ఆ రోజుల్లో లాగైతే నేను అస్సలు చేయలేను. బట్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు మై మామ్ అండ్ మై గ్రాండ్ మా. వాళ్ళు నిజంగా చాలా చేశారనమాట. నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటానన్నమాట కూర్చున్నప్పుడు. ఆ డేసే చాలా బాగుండేవి. ఆ స్కూల్ డేస్ కానీ అవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటే నాకు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తూ ఉన్నాను కదా, వ్లాగ్లోకి వచ్చేసండి. ఇంకా చాలా వరకు పాతకాలం అన్నీ మాట్లాడేశాను కదా. ఇక్కడ వంట చేసుకుంటూ ఇంకా నేనైతే గ్రీన్ టీ తాగుతూ ఉన్నాను. షుగర్స్ అయితే కట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అంటే 1 వీక్ అయినా అట్లీస్ట్ ట్రై చేద్దాము నేను చేయగలనా లేదా అని చెప్పి. ఎలాగో నాకు టీ అలవాట్లేదు, చాక్లెట్స్ అంటే ఎక్కువ ఇష్టం లేదు. కానీ ఈ మధ్య నేను లంచ్ తినంగానే స్వీట్ క్రేవింగ్ ఉంటుంది అంతే తప్ప నాకు ఎక్కువ ఐస్ క్రీమ్లు, చాక్లెట్స్ అంటే టూ మచ్ ఇంట్రెస్ట్ అయితే ఏం ఉండేది కాదు చిన్నప్పుడు. ఇప్పుడు కూడా నేను చేయగలను కదా అని చెప్పి ఫస్ట్ ఒక 1 వీక్ అయితే ట్రై చేసి చూద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఏవి కూల్ డ్రింక్స్ కానీ, స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ ఏం తినకుండా. నేను నా ఫ్రెండ్ దగ్గర విన్నాను అనమాట. 1 మంత్ అంటే మనం షుగర్ అనేది తినకపోతే మన ఫేస్ అనేది షార్ప్నెస్ కనిపిస్తుంది అంట, మన ఫేస్ మీద చక్కగా గ్లో కూడా అలా కనిపిస్తుంది అని అన్నారు. సరే ట్రై చేసి చూద్దాం, అట్లీస్ట్ 1 వీక్ ట్రై చేద్దాము. అది కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ 1 మంత్కి ప్లాన్ చేసుకుందామని అయితే అనుకుంటూ ఉన్నాను. అండ్ బెండకాయ ఫ్రై ఒకటే చేస్తున్నాను, దానిలోకి ఇంకా నేను పప్పు కానీ పచ్చడి కానీ ఏం చేయట్లేదండి. ఇక్కడ బెండకాయ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయే ముందు కొన్ని వెల్లుల్లి దంచి దాని తర్వాత కారం వేస్తే భలే మంచి స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది.
పప్పు అలాంటివి ఏం చేయట్లేదని చెప్పాను కదా. ఇంట్లో చింతకాయ పచ్చడి ఉంది, ఒక పార్సిల్ అయితే వచ్చిందనమాట. ఆ పార్సిల్లో నుంచి ఇంకా తీసి ఒక చిన్న గ్లాస్ జార్లో అయితే పెట్టుకుంటూ ఉన్నాను. ఎలా ఉందో నేను టేస్ట్ చూసి అయితే చెప్తాను మీకు. ఈరోజు లంచ్లోకి అయితే బెండకాయ వేపుడు, చింతకాయ పచ్చడి అండ్ వేడి వేడి అన్నం. ఫస్ట్ అయితే అన్నం వండగానే నేను ఇంట్లో ఉంటే మాత్రం బాబుకి కలిపేసి పెట్టేస్తాను మంచిగా నెయ్యి వేసి. బాబుకి పెట్టేసిన తర్వాత ఇక్కడ మేము ఒక మూవీ చూస్తున్నాం, లవ్ సితారా అని చెప్పి జీ5లో అండి. నాకైతే మూవీ బాగా నచ్చింది. కొంతమందికి డ్రాగ్ చేసినట్టు నచ్చకపోవచ్చు, బట్ నాకైతే బాగా అనిపించింది. అన్నం తింటూ ఆ మూవీ అయితే చూశాను. అండ్ లంచ్ అయిపోయింది అందరిది. నాదైతే లంచ్ చేసేసి జస్ట్ కొంచెం సేపు మీతో మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాను. నాకు కమెంట్ సెక్షన్లో చాలా వీడియోస్ నుంచి ఒకళ్ళు కమెంట్ పెడుతున్నారు, మీరు లెగ్గిన్స్ చూపించండి, రీసెంట్గా కొనుక్కున్న లెగ్గిన్స్ చూపించండి అని చెప్పి. ఎప్పటికప్పుడు చూపిద్దాం అనుకుంటూ ఉన్నాను, బట్ ఏదో ఒక దానివల్ల మర్చిపోతున్నాను. నాకే ఎలాగనో అనిపించింది అనమాట, అన్ని రోజుల నుంచి అడుగుతుంటే చూపించట్లేదు కదా అని చెప్పి. సరే ఈరోజు చూపించేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. నేనంటే 3 బ్రాండ్స్ లెగ్గిన్స్ అయితే ఇప్పటివరకు యూజ్ చేశాను. ఆ 3 వాటిల్లో కంపేర్ చేసి అయితే చెప్పగలను, కానీ మిగతా బ్రాండ్స్ అన్ని నాకైతే తెలియదు, ఎందుకంటే నేను యూజ్ చేయలేదు కాబట్టి. ఫస్ట్ నేను యూజ్ చేసిన బ్రాండ్ అవాసా లెగ్గిన్స్. నాకు ఇప్పుడు ఎందుకో అంతగా నచ్చట్లేదు, బట్ నేను ఎక్కువ వాడింది అవాసానే. మీకు ఇది చూస్తే అర్థమవుతుంది కదా అవాసా. సో అవాసాలో ఎక్కువ వాడేదాన్ని, రీజనబుల్ ప్రైస్ ప్లస్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్. సో అవాసా యూజ్ చేసేదాన్ని లెగ్గిన్స్. అవాసా యూజ్ చేస్తూనే ఒకసారి నాకు లైఫ్ స్టైల్లో వెళ్ళినప్పుడు మిలాంజ్ కనిపించింది అనమాట. యాక్చువల్గా నా కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి, బాడీ ఏమో లావుగా ఉంటుంది. యాంకిల్ నేను కొంచెం షార్ట్ కూడా, యాంకిల్ లెంగ్త్ నాకు ఈజీగా సెట్ అయ్యేవి కాదు దేంట్లోనూ. అవాసాలో ఒకసారి సెట్ అయింది, దాని తర్వాత మిలాన్స్లో ట్రై చేద్దామని చెప్పి మిలాన్స్లో ట్రై చేశాను, బాగా నచ్చింది అప్పుడు. సో 3-4 లెగిన్స్ అయితే మిలాన్స్లో కూడా తీసుకున్నాను. ప్రెసెంట్ అయితే మిలాన్స్ లెగిన్స్ నా దగ్గర ఇక్కడ లేవు. మిలాన్స్లో తీసుకున్నాను. ఎక్స్పెన్సివ్ అంటే $699, అరౌండ్ 3-4 years బ్యాక్ 699 సమ్ 499, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ. సో అది ఓకే, బాగా నచ్చింది. తర్వాత ఎందుకు అది ఊరికే చినిగిపోతుందంటే పల్చగా ఉందన్నమాట క్లాత్, కొంచెం హోల్స్ లాగా యూజ్ చేస్తున్న కొద్ది కొంచెం హోల్స్ లాగా అలా పడుతూ ఉండే అనమాట. ఇంకా దాని తర్వాత రీసెంట్గా నేను మొన్న మాల్లో వెళ్ళినప్పుడు ప్రిజ్మా, సారీ ఒకసారి నేను బ్రాండ్ నేమ్ చూసుకొని చెప్తాను అండి, నాకు గుర్తుండదు. సో ప్రిజ్మా ఈ క్లాత్ అయితే నాకు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది, వేసుకున్నా కూడా బాగా అనిపిస్తుంది. అవాసా కొంచెం టైట్ అయ్యేలాగా వేరే నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు. ఈ ప్రిజ్మా అయితే నాకు బాగా అనిపించింది. దీనిలో ఫస్ట్ నేను ట్రై చేసింది ఈ గ్రీన్ లెగిన్ అనమాట, చుడీదార్. సో బాగా అనిపించింది. దీని ప్రైస్ అయితే నాకు గుర్తులేదండి, ఇది ఏమో మరి, నాకు అరౌండ్ 499 599. చుడీదార్ లెగిన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ నార్మల్ లెగిన్స్ కన్నా కూడా. సో ఫస్ట్ ఈ చుడీదార్ లెగిన్ ట్రై చేశాను, బాగా అనిపించింది. దాని తర్వాత ఇంకా యాంకిల్ లెంగ్త్ రెడ్ కలర్లో లెగిన్ తీసుకున్నాను. తర్వాత నచ్చి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. వైట్ ఒకటి తీసుకున్నాను, రెడ్ ఒకటి తీసుకున్నాను, అండ్ ఇంకా ఆరెంజ్ కూడా తీసుకున్నాను. ఈ 3 కలర్స్ తీసుకున్నాను. రెడ్ ఏమో యాంకిల్ లెంగ్త్ తీసుకున్నాను, వైట్ ఇది 2 చుడీదార్లో తీసుకున్నాను అనమాట. నాకు పర్సనల్గా అయితే ప్రిజ్మా బ్రాండ్ బాగా నచ్చింది ప్రెసెంట్. అండ్ ఇందులో కూడా చుడీదార్ లెగిన్స్ నచ్చాయి అనమాట. యాంకిల్ లెంగ్త్ నాకు అంత నచ్చలేదంటే కంపేర్ చేస్తే నచ్చలేదు, అదర్వైజ్ 2 క్వాలిటీ వైజ్ అంతా బాగుంది. సో ఇది నా లెగ్గిన్స్ గురించి అయితే. ప్రెసెంట్ అయితే లెగ్గిన్స్ కన్నా చాలామంది పలాజోస్ అలా యూజ్ చేస్తూ ఉన్నారు. నేను కొంచెం షార్ట్ అని చెప్పి నా పర్ఫెక్ట్ సైజ్ దొరకదండి నాకు. ఏంటంటే అంటే నాకు ఎలా ఉంటుందంటే నా బాడీ అప్పర్ బాడీ లావు, లోవర్ బాడీ సన్నం, కాళ్ళు చేతులు సన్నం, బాడీ లావుగా ఉంటుంది. సో ట్రై చేస్తాను పలాసోస్ కూడా, బట్ నా సైజెస్ దొరకడం చాలా కష్టం నాకు అన్నీ కూడా పొడవుగా అయిపోతూ ఉంటాయి. మళ్ళీ దానికి రీసైజ్ చేయించడం అదంతా కూడా నాకు
ఏమో టైం వేస్ట్ అనిపిస్తుంది. కొన్ని పలాజోస్ అయితే ఉన్నాయి, అలాగే హీల్స్ వేసుకొని మెయింటైన్ చేస్తూ ఉన్నాను. బట్ ఈ మధ్య లాంగ్ కుర్తీస్కి పలాజోస్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటున్నాయి. అండ్ క్రాప్డ్ బ్యాండ్స్ వచ్చాయి, చాలా రకాలు వచ్చాయి బయట. లెగ్గిన్స్ ఎప్పుడు అంత ఎక్కువ మంది వాడట్లేదు, బట్ స్టిల్ నేనైతే లెగ్గిన్స్ కొన్ని ప్రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు చూపించమన్నారు. నాకు ఎవరైతే కమెంట్ చేస్తున్నారో నాకు పేరైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదు, మీకోసమే ఈ పార్ట్ వీడియో నేను ఇంక్లూడ్ చేస్తున్నానండి. మీరు చాలాసార్లు అడిగారు, ఐ నో దట్. సో మీరు అడిగినందుకు నేను కంపల్సరీ చెయ్యాలి కాబట్టి సో మీకోసం అయితే ఇవి చూపించాను. హోప్ మీకు లెగ్గిన్స్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. ఇంకేమైనా కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ లంచ్ అందరు చేసేసారా? సో నేనైతే లంచ్ అంతా చేసేసానండి. అండ్ ఈరోజు నేను యూజ్ చేసిన లిప్స్టిక్ ఏంటో మీకు చెప్తాను. అంటే జస్ట్ నేను వేసుకున్నవన్నీ చెప్తాను. ఈరోజు నేను వేసుకున్న మేకప్ అయితే నా సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ రెండు కలిపి నేను అప్లై చేసుకుంటాను. మీరు యూజ్ చేసే సన్ స్క్రీన్, మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్ కలిపి అప్లై చేసుకోండి. నేనైతే సెటాఫిల్ మాయిశ్చరైజర్ విత్ లాక్టోగల్మెంట్ సన్ స్క్రీన్ అయితే వాడతాను. అండ్ తర్వాత లిప్స్టిక్ ఏం యూజ్ చేశానంటారా ఈరోజు? సో ఇది జూడియోలో ఎప్పుడు తీసుకున్నానండి. సాటిన్ డార్లింగ్ B5 అని ఉంది. అండ్ లిప్ గ్లోస్ ఒకటి, ఇది కాంబో ప్యాక్లో ఉంటుంది ఈ లిప్ గ్లోస్. సో ఈ లిప్ గ్లోస్ నాకు చాలా ఇష్టం, బాగుంటుంది చాలా. ఎలా చెప్పాలి మీకు, ఎక్కువ కలర్ ఇవ్వదు బట్ ఫేస్లో ఆ గ్లో మాత్రం కనిపిస్తుంది ఇది అప్లై చేస్తే. ఇది అప్లై చేసి లైట్గా ఇది అప్లై చేశాను. మా బాబు లిప్స్టిక్స్తో ఆడుతూ ఉంటాడు, సో నా లిప్స్టిక్స్ కొంచెం పాడైపోయినట్టుంటుంది. లైట్గా ఇది అప్లై చేశాను. ఫస్ట్ అయితే ఈ లిప్ గ్లోస్ అయితే అప్లై చేశాను. అండ్ ఈ కుర్తీ నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు రివ్యూ కోసం అని చెప్పి సెండ్ చేశారండి. సో ఆ కుర్తీ అయితే నేను వేసుకున్నాను ఈరోజు. సో అది అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నేను ఈరోజు టీమ్ డిన్నర్ కూడా వెళ్ళాల్సి ఉందండి ఆఫీస్ వాళ్ళతో పాటు కలిసి. సో అది ఎలా రెడీ అవుతాను ఏంటి అని చెప్పి నేను షార్ట్ వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు నాకు టీమ్ డిన్నర్ ఉందని చెప్పాను కదా, వెళ్ళే ముందు ఇంట్లో వాళ్ళ కోసం కూడా చికెన్ ఫ్రై చేద్దామని చెప్పి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి ఉందన్నమాట. అదైతే తీసి బయట పెట్టాను, మీకు చూపిస్తాను. ఇందులో కొద్దిగా లెమన్ యాడ్ చేస్తాను, లెమన్ ప్లస్ కొంచెం కారం అయితే యాడ్ చేస్తానండి. యాడ్ చేసి నేను చికెన్ ఫ్రై చేస్తాను. సో ఆఫీస్ నుంచి వచ్చాను అండ్ మై మేకప్ స్టిల్ లైక్ దిస్. టీమ్ డిన్నర్ అయితే అయిపోయి ఇంటికి వచ్చేసాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.